వెంటనే సుమారు 300 తన సైన్యమును, అనగా తన ఇంట్లోనే అలవర్చబడినటువంటి తన సైన్యమును తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోయారు. అందరిని ఓడించి లోతును తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రములు. అబ్రహాము ఏమీ ఆశించలేదు. ఈరోజు మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, అదే అబ్రహాము స్థానములో నేడు నేను కానీ నీవు కానుంటే మన ఆలోచన విధానం. లోతు కుటుంబం వచ్చి నా కాలు పట్టుకోవాలి, నన్ను బ్రతిమిలాడాలి, నన్ను వేడుకోవాలి, అప్పుడు నేను సాయం చేస్తాను. ఎందుకంటే లోతు నన్ను కాదనుకొని వెళ్ళిపోయాడు, నన్ను వద్దనుకొని వెళ్ళిపోయాడు. నా సహాయం లేకుండా, నా సహకారం లేకుండా వాడు బతకలేడని మనకి అర్థం కావాలి. లేదు, నేను వెళ్ళి మరలా సహాయం చేయాలి అంటే వారు వచ్చిన కాలు పట్టుకో, నన్ను బతిమిలాడాలి, అప్పుడు నేను వెళుతాను, యుద్ధం చేస్తాను, విడిపిస్తాను అన్న ఆలోచన ఖచ్చితంగా మనందరికీ వస్తుంది. ఇక్కడ దేవునికి స్తోత్రములు. చెరపట్టబడ్డాడు అన్న వాస్తవమును వినినటువంటి మరో క్షణము నాకెందుకులే అనుకోలేదు, నేను నా కుటుంబం బాగున్నాం కదా అనుకోలేదు. ఎప్పుడైతే ఆ దుర్వార్త అబ్రహాము చెవులో పడిపోయిందో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోతును విడిపించడానికి యుద్ధరంగంలోకి దిగిపోయాడు. తన అడుగులు యుద్ధ భూమి వైపు వెళ్ళిపోతున్నవి. ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంత సైన్యం ఉందో, చస్తానా, బతానా, ఓడిపోతానా, జయిస్తానా అవేం పట్టింపు లేవు. తన ఇంట్లోనే అలవర్చబడ్డటువంటి ఆ సైన్యం తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోయారు. గొప్ప జయంతో తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రములు. ఈరోజు ఆత్మ సంబంధంగా మనమందరం కూడా అబ్రహాము సంతానమని, అబ్రహాము పిల్లలమని మనమందరం భావిస్తున్నాం, విశ్వాసం వస్తున్నాం. కానీ అలనాడు కూడా యేసుక్రీస్తు కాలంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, మేము అబ్రహాము సంతానము, అబ్రహాం పిల్లలము అని చెప్పుకున్నారు. కానీ అబ్రహాం యొక్క మనస్సు, అబ్రహాం యొక్క ఆలోచన విధానం, అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క నిష్కళంకత్వం వారిలో లేదు. కనీసం మనమైనా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు అబ్రహాము స్థానములో మనముంటే, లోతు స్థానములో మన సహోదరులో, మన ఇరుగు పొరుగు వారు ఇంకెవరో ఉన్నారనుకోండి, ఆ వార్తని వినొచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీ స్పందన ఏంటి? ఒక్కసారి చెప్పు. దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి సేవకులు కూడా ఒక చిన్న సలహా ఇస్తున్నాను. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, అభిషేకించింది, పంపించింది సుఖపడడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు, ధనమును సంపాదించడానికి కాదు. అనేక సహోదరులు, అనేక సహోదరులు, అనేక కుటుంబాలు, అనేక ప్రాంతాలు సాతానుగాని చేత, కులము చేత, మతము చేత, పాపము చేత చెరపట్టబడ్డారు. మనకు సాధ్యమైనంత మట్టుకు దేవుడు తన శక్తిని, తన కృపను మనకు అనుగ్రహిస్తున్న కొలది ఒక్కొక్క వ్యక్తి కొరకు, ఒక్కొక్క కుటుంబం కొరకు మన కంఠములో ప్రాణం ఉన్నంత వరకు అబ్రహాము వలె మనము పోరాటము చేయవలసినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉందని నేను మరొకసారి మీకు నేను తెలియచేస్తున్నాను. చివరిగా మరొక మాటలు చెప్తాను ఆశపడుతున్నాను. అదేమనగా, సేవకుడా నువ్వు బాగుంటేనే సంఘం బాగుంటుంది. సేవకుడా మనం బాగుంటేనే, దేవుని సేవకులమైన మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని సంఘమును పరిశుద్ధులు నడిపించడానికి మనం ప్రయాసపడతాం. మనము సత్యవాక్యము ద్వారా, సత్య ఆత్మ ద్వారా స్వతంత్రులమైతేనే సంఘమును కూడా అటువైపు మనము తీసుకురాగలం.
మనం ఒక గురి కలిగి, ఒక దర్శనం కలిగి, ఒక ప్రత్యక్షత కలిగి మనము పోరాటములోను, ప్రయాణములోను, భక్తిలోను కొనసాగిస్తుంటే అదే భక్తి వైపు, అదే దర్శనం వైపు, అదే గురి వైపు సంఘమును, సమాజము కూడా, సంఘాన్ని కూడా మనము నడిపించగలం. సేవకులమైన మనమే సర్దుబాటుతోనూ, ధనాపేక్షతోనూ, ఈర్ష్యలతోనూ, కోపముతోనూ, పగతోనూ, ఓర్వలేని తనముతోనూ మనమే నిండి ఉంటే సంఘం ఏ ప్రకారంగా పరిశుద్ధపరచబడను? సంఘం పరిశుద్ధపరచబడకపోతే లోకం ఎలాగుంటుంది? కాబట్టి దేవుడి ద్వారా మనము, వాక్యము ద్వారా మనము, మన ద్వారా సంఘము ద్వారా సమాజము రూపాంతరము చెందవలసిన అవసరత చాలా ఉందని నేను మీకు మరీ మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మేము అబ్రహాం పిల్లలము అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ అబ్రహాములో ఉన్నటువంటి, నేను చెప్పినటువంటి ఆ క్వాలిటీస్, ఆ స్వభావమును, ఆ ఆలోచన విధానము ఖచ్చితంగా మనం కలిగి ఉండవలను. దానికి స్తోత్రములు. అంత మాత్రం కాకుండా ఈ స్వార్థం అనేది, అందరికంటే నేనే హై స్థాయిలో ఉండాలనేది, అందరు నా కాళ్ళు పట్టుకోవాలి, అందరు నా సహాయాన్ని వేడుకోవాలి, అందరూ నన్ను గర్వపరచాలి, ఇవన్నీ కూడా పాము కొరలలో ఉన్నటువంటి విషము కంటే కూడా ఇవన్నీ ఘోరాతి ఘోరమైనటువంటి విషయం. ఒక మనిషికి పాము కరిస్తే కొన్ని గంటల్లో చనిపోతాడు. కానీ ఈ ఓర్వలేని తనం, సహించలేని తనం, క్షమించలేని స్వభావం, పగ, ఇవన్నీ కూడా మన ఆత్మలలో నరకం లాక్కొని పోయే, ఈడ్చుకొని పోయే పాము విషము కంటే కూడా ఘోరాతి ఘోరమైనటువంటి విషము. ఎందుకంటే ఈ విషము అనగా పగ, ద్వేషము, ఈర్ష, పగ, ఓర్వలేని తనము అనేవి ఆది మహా ఘట సర్పములో నుండి, వాని కూరల్లో నుంచి ఈ లోకంలోకి వచ్చినవి, సమాజంలోకి వచ్చినవి. అందుకే దేవుడు తన శక్తిని, తన అభిషేకమును, తన కృపను, తన వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఇచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ఆ విషమును, ఆ కూరలను తీసివేసి క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వారూప్యములోనికి సంఘమును, సమాజమును తీసుకొని రావడానికి దేవుడు మనలను, నిన్ను, నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ సేవకులమైన మనమే చాతగాని వారిగా, బలహీనులముగా, సర్దుబాటు చేయవారిగా, డబ్బు కోసం ఎవడి కాళ్ళన్నా ఒక్కే, డబ్బు కోసం, దశంభాగాల కోసం, కానుకల కోసం మనమే సంఘాన్ని హింసించేవారిగా, వారి గొర్రెల రక్తాన్ని త్రాగువారిగా మనమే ఉంటే మనల్ని చూసినటువంటి సంఘం ఏం నేర్చుకుంటుంది? దయచేసి మీరు అపార్థం చేసుకోరంటే మరొక పాట చెప్పి ముగిచ్చేస్తాను. మన విశ్వాసుల్ని మనం చూసినప్పుడు భయముతో గడగడలాడి వణికిపోకూడదు. మనం ఒక ఇంటికి వెళ్ళినామంటే, ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంటే, మా అన్నయ్య వచ్చారు, మా అక్క వచ్చింది, లేకపోతే మా నాన్నగారు వచ్చారు, మా అమ్మ వచ్చింది అన్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత వారికి కలగాలి. వారి బంధువులతో, వారి స్నేహితులతో, వారి కులస్తులతో, వారి మతస్థులతో చెప్పుకొని, రహస్య విషయాలు కూడా మనతో చెప్పుకొని, వారి భారమును మనపై మోపి, వారు విశ్రాంతిలోకి, వారు తమ ప్రాణంలోకి విశ్రాంతి దొరికేటట్టుగా వారు మనతో మాట్లాడగలగాలి. అలా మాట్లాడగలగాలంటే మనము వ్యవహరించే శైలి అంత బాగుండాలి. అనగా పిల్లలకు ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర దొరికేటటువంటి ఆప్యాయత కంటే కూడా, స్వాతంత్రం కంటే కూడా, ప్రేమ కంటే కూడా మన దగ్గర ఆ స్వాతంత్రము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఉండవలను. అట్లని చెప్పేసి నేను మరీ లూజ్గా ఉండరని మీకు మనవి చేస్తలేను. ప్రతి సేవకుడు తండ్రిలా గద్దించగలగాలి, శిక్షించగలగాలి. అదే సమయం లోపట
ప్రేమతో వారిని ఆదరించాలి, తల్లిలాగా వారిని ఆదరించాలి, ప్రేమించాలి, వారి గాయాలు మనం కట్టాలి. ఎప్పుడు శిక్షిస్తూనే ఉంటే, ఎప్పుడు గాయపరుస్తూనే ఉంటే వారు భయపడిపోతారు. మనతో మనసు విప్పి వారు మనతో మాట్లాడలేరు, తమ సమస్యలు పంచుకోలేరు, తమ పతనాన్ని పంచుకోలేరు. పొరపాటున ఏ కుటుంబమైనా, ఏ సహోదరుడైనా, ఏ సహోదరి అయినా బురదలో పడిపోతే, జిగటగల దొంగ ఊపిలో వాళ్ళ కాలు ఇరికిపోతే వెంటనే వచ్చి, పాస్టయ్య అనుకోకుండా ఈ తప్పు జరిగిపోయింది, ఈ పొరపాటు జరిగిపోయింది, ఇలా పడిపోయాను, నేను లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల అవుతలేదయ్యా, మా కోసం మీరు ప్రార్థన చేయండి అనేంతగా వారికి మన మధ్యలో ఆ స్వాతంత్రం, ఆ బాండింగ్ అనేది అవసరం. అమ్మో మా పాస్టర్ గారు కోపిష్టి, తిడతాడేమో కొడతాడేమో అని భయపడి సంఘానికి మానేసే విధంగా మనం ఉండొద్దు. దేవునికి స్తోత్రము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సేవకులమైన మనం బాగుంటే సంఘమైన వీరు బాగుంటారు, సంఘమైన వీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. దేవునికి స్తోత్రములు. అందుకే మనము అబ్రహాము స్థానంలో ఉన్నటువంటి వారు. అబ్రహాం గారు ఎప్పుడైతే లోతు చెరపట్టబడ్డాడు అన్న ఆ సంగతి విన్నారో వెంటనే యుద్ధానికి బయలుదేరాడు, తన సైన్యాన్ని వెనకేసుకొని. ఎవరు అబ్రహామును బ్రతిమారలేదు, ఆయన కాలు మొక్కలేదు అని తెలిసిన వెంటనే యుద్ధానికి సిద్ధమైపోయారు. ప్రియమైనటువంటి సంఘమా, సేవకులారా, ఈరోజు అబ్రహాం యొక్క మనస్సు, అబ్రహాం యొక్క ఆలోచన విధానం నేడు మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఆది మహాఘట సర్పంలో నుండి వచ్చినటువంటి ఆ ఊరులేనితనం, ఆ కోపం, ఆ ద్వేషం, ఆ పగ అనే ఆ విషమును మనం కలిగి ఉన్నామా? నేను చెప్పేది, మనమందరం కూడా ఇప్పుడు మీరు నా మీద ఎంత కోపంగా, ఎంత ద్వేషంతో ఉన్నప్పటికీ అందరు చాలా చిరునవ్వుతో పలకరిస్తారు, ప్రేమతో ఆప్యాయతతో వందనాలు చెప్తారు. ప్రేమలో ఉన్న పలకరింపులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ముఖంలో కనబడిన ఆ చిరునవ్వు నీ మనస్సులో, అది నీ మనసుకు సంబంధించిందేనా? అది నీ ఆత్మకు సంబంధించిందేనా? అది నీ అంతరంగానికి సంబంధించిందేనా? లేకపోతే మొత్తం నటనేనా? మొత్తం అది అంత వేషమేనా? ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు వారు కూడా పరలోక మహిమను విడిచిపెట్టి దాసునిగా, రిక్తునిగా దిగి వచ్చింది ఎందుకోసం? చెడిపోయినా, పాడైపోయినా, తప్పిపోయినా, దేవుని ఉగ్రతకు పాత్రను, నరకానికి పాత్రను. ఒకప్పుడు మనం చెడిపోయిన వారం కాదా? పాడైపోయిన వారం కాదా? మోసగాళ్ళం కాదా? అబద్ధికులం కాదా? గురువంతులం కాదా? అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించలేదా? ప్రియమైనటువంటి నా స్నేహితులారా, నా తల్లులారా, అన్నలారా, అయ్యలారా, ఈరోజు చాలామంది మనిషి కనిపిస్తే ముఖములో చిరునవ్వు ఉంది, మాటలలో ప్రేమ ఉంది, మర్యాద ఉంది, కానీ అది మనస్సులో నుంచి రావట్లేదు, అది అంతరంగంలో నుంచి రావట్లేదు. కారణం మనకు తెలియకుండానే ఆ ఆది మహాఘట సర్పంలోని ఆ విషమంతా మనలో నిండిపోయింది. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇప్పుడైనను, ఈ క్షణమైనను ఆ పాపము, ఆ ఆది మహాఘట సర్పములోడు చొచ్చిన ఆ విషమును కక్కివేయవలసిందే. కక్కివేయకపోతే నష్టం నీకే. నేను మరలా చెబుతున్నాను, అబ్రహాముకు వినబడిన మరో క్షణముననే యుద్ధానికి సిద్ధమయ్యారు. మన సహోదరుడు కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే చెరపట్టబడ్డారని, బంధింపడ్డారని, పాడైపోతున్నారని మీకు వినబడినప్పుడు
ఎవరిని బతిమలాడకపోయినా, ఎవరిని పిలవకపోయినా, దేవుడి ఆత్మని ప్రేరేపిస్తే, దేవుడి మనసుని ప్రేరేపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆగకుండా వారి విమోచన కొరకు, వారి రక్షణ కొరకు నీవు నేను నడుము కట్టవలసి ఉంది. లోతు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నన్ను కాదని వెళ్ళిపోయాడు, ఎలా బతాడని చూస్తా, ఎలా సేవ చేశాడో చూస్తా. అని ఎప్పుడు కూడా నీ మనస్సులో కూడా నీవు అనుకోకూడదు, నీ కలలో కూడా నీవు అనుకోకూడదు. దేవుడికి స్తోత్రములు. ఎందుకంటే అబ్రహాము ఎలాగున నీతిమంతుడో అలాగుననే లోతు కూడా నీతిమంతుడని దేవుని లేఖనమే సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుని లేఖనమే సాక్ష్యం ఇస్తా. లోతు నీతిమంతుడే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లోతు నీతిమంతుడే కానీ చెరపట్టబడ్డాడు. లోతు నీతిమంతుడే కానీ అబ్రహాము నుంచి వేరైపోయారు. అతని మీద మన కక్ష ఎందుకు? అబ్రహాము లోతుని ప్రేమిస్తున్నారు. అబ్రహాము లోతుని ప్రేమిస్తున్నారు. అందుకే నేను ప్రేమించినటువంటి వాడు స్వతంత్రుడుగా ఉండాలి, నేను ప్రేమించినటువంటి వాడు బాగుండాలి, నేను ప్రేమించినటువంటి వాడు సంతోషంగా ఉండాలి. అందుకే తన ప్రాణమునే బలముగా పెట్టి లోతు యొక్క విడుదల కొరకు అబ్రహాము యుద్ధానికి బయలుదేరుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సంఘము యుద్ధమును ఆపేసింది. దేవుని సేవకులు యుద్ధాన్ని ఆపేశారు. వీరి మీద వారు, వారి మీద మీరు చడలు చెప్పుకోవడం, రకరకాల కక్షలు, భేదాభిప్రాయములు, కోపములు, పగలు. అయ్యో, ప్రార్థనలో పోరాటం ఎక్కడ? విజ్ఞాపన ఎక్కడ? కన్నీటి ప్రార్థన ఎక్కడ? ఈరోజు ఇంతమంది ఉన్నాం కదా, ఏ ఒక్కరైనా సరే నాలో పగ అనే విషయము లేదు, కోపము అనే విషయము నాలో లేదు, వారి నాశనం అయిపోని, వాడి బతుకు నాశనం అయిపోని అనే ఆ విషయం లేదు, ఓర్వలేని తనమనే విషయం లేదు అని ఒక్కరమైన చెప్పగలమా? మరి ఈ విషయం మనం దేవుని సంఘం, మనం దేవుని సేవకులం, మన భక్తి పరులం, సత్యవాక్యాన్ని బోధించువారం, లోక రక్షకుణ్ణి ఈ లోకానికి ఇచ్చేవారం, వెలుగుగా ఉండవలసినటువంటి వారం. ఇలాంటి మనలోనికి, ఇలాంటి మన మధ్యలోనికి, ఇలాంటి మన హృదయంలోనికి, మన అంతరంగంలోనికి, మన ఆత్మలోనికి ఈ విషయం ఎలా వచ్చింది? ఏదేడు తోటలోనికి యుక్తిగల సర్పం చొరబడినట్లుగా నేడు దేవుని సంఘమైన తోటైనటువంటి మనలోనికి, సంఘములోనికి ఆ సాతానుగా చొరబడి అబ్రహాములాగా చెరపట్టబడిన వారి నిమిత్తము పోరాటం చేయకుండా, ప్రార్థన చేయకుండా, వారి విడుదలను ఆశించకుండా సాతానుగాడు మన మనస్సును కఠినపరిచి నాశనాన్ని కోరుకు విధముగా సాతానుగాడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాడు. బంధింపబడినటువంటి వారిని విడిపించేది యేసు ఆత్మ అయితే, బంధింపబడిన వారు బంధింపడే ఉండని, నాకేం పట్టింపు, నా బతుకు నేను చూసుకుంటా అనేది సాతాను మనస్సు. ఈరోజు వరకు, ఈ క్షణం వరకు ఎలా ఉన్నామో, ఎలా బతికామో వదిలేద్దాం. వెనుకున్నవు మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమని మన పౌలు గారు చెప్పినట్లుగా ఈరోజు వరకు మన సేవ, మన సంఘము, మన విశ్వాసులు, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ ఈరోజు దయచేసి ఆ విషయాన్ని కక్కివేయండి. మీ మనసులు తేలికైతే, హృదయాలు తేలికైపోతుంది, మీ భారం అంతా తొలగిపోతుంది. అంత మాత్రం కదండి, చెరలో ఉన్నటువంటి వారిని వారు అడగకుండా నీవు వారిని విడిపిస్తే, వారి విమోచనకు నువ్వు సహకరిస్తే నీకు ఖచ్చితంగా పరలోకంలో బహుమానం ఉంటుంది.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ క్షణమున మనలోని విషయాన్ని కక్కివేసి అబ్రహాం యొక్క ఆలోచనలతోనూ, అబ్రహాం వంటి విశ్వాసముతోనూ, అబ్రహాం వంటి సమర్పణముతోనూ మనం నింపబడదామా? ఆకాశమందున్న పరలోకమందున్న ఆ తండ్రి వైపు మనం చేతులు పైకెత్తుదామా? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. మన విశ్వాసం కనుక మన తండ్రి అబ్రహాం అయితే, అబ్రహాం యొక్క గుణములు, ఆయన ఆలోచించే విధానం, ఆయన సమర్పణ, ఆయన తెగింపు మనకొద్దా?